రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి 33 ప్రాంతాల్లో లెక్కింపు ప్రారంభం కానుంది. 17 లోక్సభ నియోజకవర్గ స్థానాల్లో బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. అటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం సైతం రేపే వెలువడనుంది. కౌంటింగ్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించి మొత్తం 13 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 13 కౌంటింగ్లో సికింద్రాబాద్కు సంబంధించి 7, ఇటు హైదరాబాద్కు సంబంధించి 6 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో కూడా పోలీస్ భద్రత ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. లోకల్ పోలీస్ వచ్చేసి మొదటగా చెకింగ్ చేశారు. సెంట్రల్ పారామిలిటరీ బలగాలు వచ్చేసి ఆ లోపల స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీసీ కెమెరాలతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ఎవరైతే రాజకీయ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లను లోపలికి అనుమతించేది లేదని చెప్పింది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏ ఉన్నా కూడా లోపలికి అనుమతించేది లేదని చెప్పేసి ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేస్తే అందుకు అనుగుణంగా ఏదైతే కౌంటింగ్ కేంద్రం ముందే సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత ఎవరికైతే పాస్ ఇష్యూ చేస్తారో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పేసి ఇప్పటికే ఈసీ అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఎలాంటి పరికరాలను కూడా లోపలికి అనుమతించమని చెప్పారు. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 33 కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7:30 గంటలకి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల ఆధ్వర్యంలో కౌంటింగ్కి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లన్నింటినీ కూడా ఓపెన్ చేస్తారు. ప్రత్యేకంగా ఇటు మల్కజ్గిరి నియోజకవర్గానికి సంబంధించిన లోక్సభ నియోజకవర్గానికి అక్కడ కొంత లేటుగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు ఏదైతే చార్మినార్ కావచ్చు, ఇటు హైదరాబాద్ సంబంధించి కౌంటింగ్ నెమ్మదిగా వచ్చే అవకాశం ఉంది. అయితే భద్రాచలం కావచ్చు, అశ్వారావుపేటకు సంబంధించి కౌంటింగ్ అంటే పోలింగ్ కేంద్రాలు తక్కువగా ఉన్నాయి. అక్కడ మాత్రం తొందరగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొదటి ఫలితము దాదాపు 11 గంటల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఏదైతే ఇటు మొత్తం ఇటు హైదరాబాద్ సంబంధించి కావచ్చు, ఇటు సికింద్రాబాద్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినాయని చెప్పారు. 13 ప్రాంతాల్లో 16 హాల్స్లో కౌంటింగ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి కౌంటింగ్ హాల్స్లో 14 టేబుల్స్, జుబ్లీస్లో అత్యధికంగా 20 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. యాకత్పురాలో అత్యధికంగా 24 టేబుల్స్. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి 17 రౌండ్లలో ఫలితాలు వెలువడినట్టు కూడా చెప్పారు. ఇటు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి 2,08,000 పోస్టల్ బ్యాలెట్లు పోలవగా లెక్కింపునకు ఇది అధిక సమయం కూడా పట్టే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అన్ని పూర్తి అయినప్పుడు మాత్రమే ఫలితాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఈసీ అధికారులు చెప్పారు. ఇటు మొత్తం కూడా 9,445 మంది సిబ్బందిని నియమించారు. 2,373 టేబుల్ను ఏర్పాటు చేసి 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 525 మంది అభ్యర్థులు తమ భవితాన్ని రేపు తెలుసుకోనున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయి రేటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లకు ఇటు ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోస్టల్ బ్యాలెట్ని సరే సపరేట్ టేబుల్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాటిని లెక్కించనున్నారు. ఇప్పుడు ఏదో నియోజకవర్గానికి 5 ఈవీఎంలను వీవీప్యాట్లకు సంబంధించి పోల్చి చూస్తారు. దాన్ని ర్యాండమైజేషన్ చేస్తారు. ఇబ్బందులు అయితే మరొకసారి కూడా ట్యాల్ చేసే అవకాశం ఉంది. అదంతా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది. ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలకు కావచ్చు, ఇతరత్ర ర్యాలీలకు కావచ్చు, ఇటు సౌండ్ సిస్టమ్ పెట్టుకునేందుకు కూడా ఎలాంటి పర్మిషన్ లేదని ఇప్పటికే చెప్పింది. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇటు యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ ఉంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది తలెత్తే వెంటనే బలగాలను చేర్చేందుకు కూడా ఇటు పోలీస్ సర్వేలింగ్ టీమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు తుది ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. మొత్తం చూసుకున్నట్టయితే ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కూడా రేపు వెలువడున్నాయి. వీరన్నిటికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. కెమెరా పర్సన్ అరవింద్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.